సినిమాల ప్రభావం లేదా సినిమాల్లో చేసే హీరోలు చేసే ఆ యొక్క క్యారెక్టర్లపైన ఎంతో కొంత ప్రజలపైన ఆ ప్రభావం చూపుతూనే వస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆనవాయితీకాలంగా కూడా అనేక మంది ఫ్యాన్స్ ఉంటూ ఆయా హీరోలు చేసే కార్యక్రమాలను కూడా ఆ ఫ్యాన్స్ చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలం సినిమాలకి రాజకీయాలకు సినిమా వేరు రాజకీయం వేరు అని చెప్తూ ఉన్నప్పటికీ సినిమాల్లో కూడా రాజకీయాలు తీసుకురావడం వల్ల పూర్తిగా ఇప్పుడిప్పుడే దేశాలు దాటి ఇంటర్నేషనల్ స్థాయికి తెలుగు ఫిలిమ్స్ ఈరోజు ఆడే స్థాయికి వచ్చాయంటే కేవలం మన తెలుగు డైరెక్టర్ల కృషి, అదేవిధంగా ఇక్కడ అందిస్తున్నటువంటి కథలు, అదేవిధంగా టెక్నికల్ అన్ని అంశాల్లో కూడా ఈరోజు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా తెలుగు ఫిలిమ్స్ ఆడుతున్నాయంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అయితే లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా పృథ్వీ వైసీపీ పార్టీని ఉద్దేశించి లేదా ఆ పార్టీ గతంలో నష్టపోయిన అంశం గురించి ఒక గొర్రె కథలాగా తీసుకొచ్చి ఆ పార్టీని విమర్శించారు, ఆ పార్టీని తక్కువ చేశారని చెప్పేసి బాయ్కాట్ లైలా అనే ట్యాగ్తో కొంతమంది దాదాపు యూట్యూబర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో పనిచేస్తున్న అందరూ కూడా ఆ నినాదం ముందుకు తీసుకురావడంతో చివరికి లైలా సినిమా హీరో ఎవరైతే ఉన్నారో ఇస్వక్ సేన్ గారు ఇప్పుడిప్పుడే హీరోగా తను ఎంతో కొంత ప్రజల ముందుకు వస్తూ ప్రజల మన్నలు పొందుతూ అదేవిధంగా ఎంతో కొంత సినిమాలు కూడా ఆడుతున్నటువంటి ఈ క్రమంలో పృథ్వీ తను ఏదైతే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏది పడితే అది మాట్లాడి ఆ సినిమాకు పూర్తిగా దెబ్బతినే విధంగా నష్టం వచ్చే విధంగా ఈరోజు ఆ సినిమాలు చాలామంది బాయ్కాట్ చేస్తే నష్టపోయేది పూర్తిగా ఆ సినిమాని నిర్మించినటువంటి నిర్మాతలు, ఆ సినిమా హీరో, ఈ విధంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. పృథ్వీ గారు వీడికి ఏమైనా బుద్ధి ఉందో లేదో తెలియదు పృథ్వీకి. కానీ నిజంగా నువ్వు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే, రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ తీసుకోండి. ఆ ప్రెస్ మీట్ ద్వారాగా నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావో అది మొత్తం దానిపైన మాట్లాడండి తప్ప సినిమాల ఫంక్షన్కి వచ్చి రాజకీయాలు మాట్లాడితే ఆ నిర్మాతలు, ఆ హీరోలు చాలా రకాలుగా కూడా నష్టపోతారు. ఆర్థికంగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. అందరూ చూస్తే నా సినిమా ప్రజల్లో నిలబడుతుంది లేదా ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఆ సినిమాకి పెట్టినటువంటి ఖర్చులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయాలకు ఆ సినిమాను లాక్కొచ్చి పూర్తిగా ఆ నిర్మాతల్ని నష్టపెట్టొద్దని చెప్పేసి ఈ పనికిమాల పృథ్వీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నీ పని నువ్వు చేసుకుంటా ఉన్నావు. నువ్వు చెప్పాలని ఏమన్నా అనుకుంటే ఆ సినిమా నిర్మాత గురించో లేదంటే ఆ హీరో గురించో లేదంటే ఆ సినిమాలో నువ్వు ఏదైతే క్యారెక్టర్ వేసావో ఆ క్యారెక్టర్ గురించి నాకు గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు ఆహో ఓహో అని చెప్పుకో. అంతే తప్ప అదేదో గొర్రె కథ తీసుకొచ్చి వీళ్ళని గొర్రెలు చేసే విధంగా ప్రజలను మరీ ఇబ్బంది పెట్టే విధంగా ఆ సినిమాను నష్టపోయే రీతికి తీసుకొచ్చే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి పృథ్వీ గారికి తెలియజేస్తాం. మీరు వైసీపీ పార్టీని విమర్శించాలనుకుంటే మీరు ఒక ప్రెస్ మీట్ తీసుకోండి. ఆ ప్రెస్ మీట్లో మీరు ఏదైతే చెప్పాలనుకున్నా అంశాలు మొత్తం చెప్పండి తప్ప ఈ విధమైన మాటలు మాట్లాడి ఆ సినిమాని పూర్తి నష్టపెట్టే విధంగా తీసుకురావడం మంచిది కాదని చెప్పి పృథ్వీకి తెలియజేస్తాను. మీరు ఇంతకుముందే ఇదే నినాదంతో దాదాపు పుష్ప సినిమా వచ్చినప్పుడు ఇదే విధంగా ట్రోల్ చేశారు. తర్వాత ఏదైతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వచ్చినప్పుడు కూడా ఇదే విధమైన ట్రోల్ చేశారు. అయితే అది పెద్ద సినిమా కాబట్టి పెద్దగా ప్రభావం కనపడలేదు. కానీ ఈ చిన్న సినిమాలు ఇండస్ట్రీ బాగుండాలనుకుంటే అన్ని సినిమాలు చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమా అన్నీ ఆడితేనే ఎంతోమంది కష్టపడి టెక్నికల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కెమెరామెన్ల దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి అనేక మంది కొన్ని వేల మంది ఒక సినిమా కోసం పనిచేస్తారన్న సంగతి మర్చిపోయి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వలన ఈరోజు ఒక వర్గం మొత్తం పూర్తి వ్యతిరేకంగా తయారైపోయి ఆ సినిమా ఎలా ఆడుతుందో చూద్దామని చెప్పేసి స్వయాన హీరోకి మెసేజ్ పెట్టడం వలన నిన్నటి రోజు వచ్చేసి ఇస్వక్ సేన్ గారు హీరో నేను క్షమాపణ చెప్తున్నా,
ఆ వ్యాఖ్యలపైన నాకు తెలియదని చెప్పడం నిజంగా ఎంతో కొంత సంతోషదగ్గ విషయమే. అయితే ఎవరో చేసిన పనికి వాళ్ళు క్షమాపణ చెప్పే పరిస్థితి నుంచి వీళ్ళు చెప్పుకొచ్చే పరిస్థితికి రావడం అనేది నిజంగా ఒకంత మంచి పరిణామం కాదు ఇలాంటి పరిణామాలు. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల్ని, అన్ని మతాల్ని, అన్ని కులాల్ని మనం తప్పనిసరిగా గౌరవించే విధంగా ఉండాలి తప్ప ఒక వర్గాన్ని తక్కువ చేసే విధంగా లేదా ఒక పార్టీని తక్కువ చేసే విధంగా పార్టీల అంశం గురించి పార్టీల అంశం మాట్లాడాలి తప్ప ఇలా ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయాలు మాట్లాడి నీ ఇంట్లో కూర్చో కానీ లేదా నీ ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడు కానీ సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాలు నష్టపోయే విధంగా తీసుకురాకూడదని చెప్పి పృథ్వీకి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీరు కాంట్రవర్సీ ఏది పడితే అది మీరు కాంట్రవర్సీ కోసం చేస్తున్నారో లేకపోతే ఇంకో రకంగా ఏమని అనుకుంటారో తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదేమని చెప్పి పృథ్వీ గారికి మరొకసారి తెలియజేస్తాను. పూర్తిగా సినీ ఇండస్ట్రీ అనేది కలిసిమెలిసి ఉండే విధంగా కలిసికట్టుగా ముందుకు పోయే విధంగా ఉండాలి తప్ప ఈ విధమైన వ్యాఖ్యలతో ఒకరికొకరు దూరం చేసుకునే విధంగా ఉండకూడదని చెప్పేసి వారికి మేము ఇదే సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈరోజు రాజకీయాలు కానీ సినిమాలు కానీ పూర్తిగా గాడి తెప్పినట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చిన్న అంశాన్ని ఒకప్పుడు ఏదైనా సినిమాలో ఏదో రకంగా చిన్న చిన్న ఏమైనా కాంట్రవర్సీస్ ఉంటే వాటిని సినిమాలాగా చూడండి అని చెప్పి సినిమా పరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమాలో చిన్న అంశం వచ్చినా సరే వాటిని భూతత్వంలో చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఆడియో ఫంక్షన్లో ఎవరో దాదాపు ఇన్ని వందల మంది అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు ఎవరన్నా మిస్టేక్ మాట్లాడితే దానికి హీరోల నిర్మాత బాధ్యులు అయిండరు. అయినప్పటికీ ఆ సినిమాని టార్గెట్ చేస్తూ ఎలా ఆడుతుందో చూద్దామని అనుకుంటే కరెక్ట్ కాదు. ఎవరైతే ఆ మాటలు మాట్లాడినాడో వారిని ఉద్దేశించి మాట్లాడే ఆ పనికిమాలిన వెధవ మాటలు పనికిమాలిన కూతలు కూసినటువంటి పృథ్వీని మాట్లాడండి. ఎందుకంటే తన బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా మాట్లాడే పరిస్థితి ఉండదు. మరి ఈరోజు ఒక ఆడియో రికార్డు బయటికి పెట్టాను. నేను ఆ పార్టీని విమర్శించలేదు, నేను కేవలం సినిమాల పరంగా నేను చెప్పానని చెప్తా ఉన్నారు. మీరు విమర్శించినప్పుడు ఇన్ని కాంట్రవర్సీస్ వస్తా ఉన్నప్పుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఏమన్నా ఎబ్బగంటే ఏమైనా పోతుందా పృథ్వీ గారు? ఈ సినిమా నష్టపోయే పరిస్థితికి మీరు వస్తూ ఉన్నప్పుడు మీరు ఒక మెట్టు తగ్గితే ఏమైనా మీ సొమ్ము ఏమైనా పోతుందా అని చెప్పేసి పృథ్వీ గారికి ఇదే సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మేము విశ్లేషణ అంతా ఒకటే, సినిమాని నష్టపోయే విధంగా ఏ ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరో కానీ వీళ్ళు ఎవరూ చేయకూడదు. ఎందుకంటే పూర్తి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ నిర్మాత అనేవాడు ఎంతో కష్టపడి అప్పులు తీసుకొచ్చి కూడా సినిమాలు తీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని నష్టపెట్టకూడదు అనుకుంటే మీలాంటి వాళ్ళంతా కూడా ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పేసి పృథ్వీకి మరొక్కసారి తెలియజేస్తూ ఇలానే మాట్లాడితే త్వరలో బాయ్కాట్ లైలా సినిమా కాదు బాయ్కాట్ పృథ్వీ అనే పరిస్థితికి వస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పృథ్వీ గారు. జై